ఒక భర్త కావాలి, ఒక మగవాడు కావాలి. ఆ మగవాడు ఎవరై ఉండాలి? వాళ్ళ అమ్మని ఎదిరించేవాడై ఉండాలి, వాళ్ళ అమ్మని ఎదిరించి నిలబడేవాడు ఉండాలి. వాళ్ళ కోసం సెర్చ్ చేసింది ఆ అమ్మాయి చేయకుండా లేదు. ఆ అమ్మాయి చాలా మంచిది, ఇంతవరకు ఎవరు దొరకలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయిని అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చింది. వీడు వాడు బాగానే ఉన్నాడు తెచ్చుకుందాం అంటే మమ్మ ఉన్నది అంతే పడి ఉంటాడు, పారిపోతాడు వాడు. మమ్మల్ని చూస్తేనే వీడు పారిపోతాడు. ఇలా సెలెక్ట్ చేసుకుని వీడిలో ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఒక విధమైనటువంటి ఆ హీరోయిజం చూసింది. వాడిలో ఉన్నటువంటి వ్యతిరేక భావన, సమాజాన్ని నిర్లక్ష్యంగా చూడడం, వాడొక హీరో లాగా ఈ అమ్మాయికి కనిపించాడు. దానికి ప్లస్ పాయింట్ ఏమైందంటే అతగాడి ఇల్లు కూడా అలాగే ఉంది. ఆ తల్లి చూడండి ఎలా మాట్లాడుతుందో, ఏమైతుందండి రేపు ఎల్లుండో వస్తాడు కదా బయటికి తెచ్చుకుంటాం పోయి, చంపడం మంచి పని చేశాడు, తెచ్చుకుంటామండి, చంపి మంచి పనే చేశాడండి అంటే అక్కడ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 4 రోజులు ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితిని క్రిస్టల్ క్లియర్ గా ఇంట్లో ఉండి గమనించింది ఏంటంటే, నా తల్లిని ఎదిరించగలిగే వాళ్ళు వీళ్ళే, నా తల్లిని ఎదిరించి ఏం చేసైనా నన్ను తెచ్చుకునే వాళ్ళు వీళ్ళే. అక్కడ వాళ్ళు హీరోయిన్లుగా కనపడ్డారు అమ్మాయికి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఎమోషనల్ గా మర్డర్ జరిగింది అని అంటే ఇక్కడ అమ్మాయికి వెళ్ళిపోవాలి,